అనకాపల్లి జిల్లా ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పార్లమెంట్ కార్యాలయంలో ఎంపీ సత్యవతి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ 4వ విడత ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు 18,750 రూపాయలు నేరుగా వారి ఖాతాలోకి బటన్ నొక్కి వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ సత్యవతి తెలియజేశారు. సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినందుకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరపున, మరి ముఖ్యంగా మహిళలందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనట్టుగా వెనుకబడిన వర్గాలకి ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏదైతే ఉందో, పేదలకు, అణగారిన వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి కూడా ప్రభుత్వం వారికి సహాయం అందించి వాళ్ళని పేదరికం నుంచి నిర్మూలన చేయాలి అని ఏదైతే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేయాలని నిర్దేశింపబడిందో దానికి అనుగుణంగా ఈరోజు ఒక ప్రజాస్వామ్యం పరిడివిల్లుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నవరత్నాల ద్వారా అనేక కార్యక్రమాలు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు అనేక కార్యక్రమాలు చేయటం మీ అందరికీ తెలుసు. అందులో అమ్మఒడి ద్వారా నిజంగా నిరుపేద మహిళలు తమ బిడ్డల్ని ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా వారికి ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో చక్కగా పిల్లల్ని చదివించుకుంటున్నారు. మరి ఈరోజు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు కూడా చిన్నారుల విద్య కోసం మరి ప్రభుత్వం చెల్లించే కానుకని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా తల్లుల యొక్క మరియు విద్యార్థుల యొక్క జాయింట్ అకౌంట్లోకి మరి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలకు ఒక ఆత్మగౌరవం, సొంతింటి కళ, మరి ఇల్లు లేని నిరుపేద మహిళలకు మరి గతంలో అక్కడక్కడ కొన్ని ఇల్లు కట్టేవారు, కానీ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చి, ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే స్కీము, పిఎం ఆవాస్ అనేది చాలామంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, అది ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం అని కాదు, అది కేవలం స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి సహాయం మాత్రమే. కానీ ఈరోజు సుమారు 10 లక్షల నుంచి 20 లక్షలు విలువ చేసే స్థలాన్ని కూడా, ప్రభుత్వ స్థలాన్ని ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చి సొంత ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించేలాగా అటు ప్రభుత్వ సహాయము, అట్లాగే ఇట్లాగా మహిళా గ్రూపుల ద్వారా, డ్వాక్రా సంఘాల ద్వారా కూడా బ్యాంక్ లింకేజ్ కల్పించి అదనంగా వాళ్ళకి కావాలంటే వాళ్ళకి సహాయం కూడా చేసి ప్రభుత్వం సంపూర్ణంగా సంతృప్తిగా ఒక మహిళ సొంత ఇంటిని నిర్మించుకొని అనేక చోట్ల గృహప్రవేశాలు చేయటం కూడా మనం చూసాం. ఇంచుమించు 32 లక్షల ఇల్లు అంటే అది నిజంగా ఒక ఆశ్చర్యపోయే విషయం. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఇంచుమించు అందులో మనకి 1,50,000 ఇల్లులు ఇప్పటికే గృహప్రవేశాలు కూడా అయిపోయి, మిగిలినవన్నీ కూడా వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసినట్టు వాళ్ళకి ఏ చిన్న చిన్న ఫ్యామిలీ సమస్యలు కానీ, వరకట్న సమస్యలు కానీ, ఈవ్ టీజింగ్లు కానీ ఏదొచ్చినా కూడా ఎంత అవేర్నెస్ వచ్చిందంటే ఇవాళ సుమారుగా 1 కోటి మంది మహిళలు ఈరోజు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. వారు చక్కగా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా మరి ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి దిశ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి
వాళ్ళ సమస్యల్ని మరి వాళ్ళు తెలియజేసుకుని పరిష్కరించుకుంటున్నారంటే ఇది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు. మనం ఆచరణ కూడా ఇవాళ చేసి ఇవాళ మహిళలకు ఒక రక్షణగా నిలుస్తూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు. మరి మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు అనకాపల్లి నియోజకవర్గంలో ఇవాళ మహిళా సాధికారతకి, ఆర్థిక స్వావలంబనకి చాలా మూల కారణమైనటువంటి ఒక ఆర్థికంగా మహిళను ఆదుకునే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మన అనకాపల్లి నియోజకవర్గంలో మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకి ఘన స్వాగతం పలకడానికి అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి సహాయం అందుకున్న ప్రతి రైతు, ప్రతి తల్లి, ఇవాళ పెంచిన పెన్షన్ ఇవాళ 3,000 రూపాయలను అందుకుంటున్న ప్రతి అవ్వ తాత, మరి అమ్మఒడి అందుకుంటున్నటువంటి ప్రతి తల్లి, మరి ప్రతి సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ సహాయం పొందినటువంటి ప్రతి ఇల్లు లేని ఒక నిరుపేద మహిళ ఇవాళ అన్ని వర్గాల వారు కూడా ఘన స్వాగతం పలికి సభని సక్సెస్ చేయాలని చెప్పి ఒక పార్లమెంటు ప్రతినిధిగా మరి మీ ద్వారా కోరుకుంటూ మరి సభకి ఏర్పాట్లయితే విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. మనకి పిసినికాడ పంచాయతీ దగ్గర కసింకోటకి పిసినిగాడ పంచాయతీకి మధ్యలో ఉన్న ఒక సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాట్లయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేసుకుంటూ ప్రతిపక్షాలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు వస్తారు, మాట్లాడతారు. ఆయన చెప్పినట్లుగా ఎవరైతే ప్రభుత్వం నుంచి సహాయం తీసుకున్నారో వారందరూ కూడా ఓటు వేస్తే వై నాట్ 175 అన్న కల ఎందుకు నిజం కాదు? అది మనం ఒక టార్గెట్ పెట్టుకొని 175కి 175 నియోజకవర్గాలు అనేది ఎందుకు సాకారం కాదు అని ఆయన ఒక పిలుపునిచ్చారు. నిజమే, అది 100% కూడా వాస్తవం. ఎందుకంటే కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వివక్ష లేదు. తెలుగుదేశం పార్టీ కాదు, ఏ పార్టీ వాళ్ళైనా అర్హతే ప్రామాణికంగా అక్కడ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా ఆ సర్పంచ్ అయినా అక్కడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా అక్కడ కూడా అందరికీ కూడా ప్రభుత్వ సహాయము, నవరత్నాల పథకం ద్వారా అన్నీ కూడా అందజేసిన ఏకైక ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా 175 నియోజకవర్గాలలో రాబోయే 2024 ఎలక్షన్స్లో గతం కంటే ఎక్కువ మెజారిటీతో, ఎందుకంటే గతంలో ఒక మాట ఇస్తే నమ్మి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత డే 1 నుంచి ప్రభుత్వ పథకాలను చేరవేసే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సుమారు 2.5 లక్షల మంది, మరి ఎక్కువగా అందులో 90% మహిళలే ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఒక 5,000 పారితోషికం ఎవరిస్తారు? చక్కగా ఒక 70 కుటుంబాలకి ఒక ప్రాతినిధ్యం, సుమారు 150,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగం, అది కూడా సాధారణ ఉద్యోగాలు కాదు. సచివాలయ వ్యవస్థ అంటే మరి ఇంచుమించు వాళ్ళు ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యని కూడా డిజిటలైజ్ చేసి అందులో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్, ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఒక ఏఎన్ఎం, ఒక మహిళా కానిస్టేబుల్, అలాగ అన్ని రకాల సమస్యల్ని కూడా తీసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇవాళ అన్ని రకాలుగా కూడా ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గతం కంటే ఎక్కువ మెజారిటీతో ఆశీర్వదిస్తారని, అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలో కూడా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుని ఇలాంటి ఎన్నో పథకాలని, సంక్షేమాన్ని అందుకుని ఇంతకంటే ఇంకా కూడా రాబోయే మేనిఫెస్టోలో తప్పనిసరిగా ఇంతకంటే కూడా మిన్నగా కూడా అనేక హామీలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారని, ప్రజలందరూ వాటిని అందుకుని మళ్ళీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి, మీరు 2 బటన్లు ఎంపీ ఎమ్మెల్యే మరి ఆ పోలింగ్ బూత్లో నొక్కడానికి అందరూ కూడా సంసిద్ధం కావాలని చెప్పి మరి మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.